హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మనం ఇవాల్టి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్న అంశాల్లో ఐసీసీ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఉంది కదా, ఈ సెలక్షన్ కమిటీ చైర్మన్గా గంగూలీ ఎంపిక అవ్వడం జరిగింది. సెలక్షన్ కమిటీ చైర్మన్గా. తర్వాత కుల్తాబాద్ పేరును రత్నాపూర్గా మార్పు. తర్వాత నెక్స్ట్ ఇటలీ ప్రధాని భారత పర్యటన. ఇటలీ డెప్యూటీ కదా, యాంటోనియో తజానీ అనమాట. యాంటోనియో తజానీ ఆయన భారతదేశ పర్యటనకు వచ్చారు. సో దాని గురించి ఉన్న అంశాలు చూద్దాం. వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు చూద్దాం. మొదటిగా చూస్తే కుల్తాబాద్ పేరుని మనకి రత్నాపూర్గా మార్చారు. ఇది ఎక్కడిది అని అంటే మనకి ఈ కుల్తాపూర్ అనేది మహారాష్ట్రలోదనమాట. మహారాష్ట్రలో మొఘలులు పరిపాలించడానికి ముందు దాన్ని రత్నాపూర్ అని పిలిచేవాళ్ళు. మొఘలుల్లో ఔరంగజేబు పరిపాలన వచ్చిన తర్వాత దాని పేరుని మార్చారనమాట. ఔరంగజేబు పరిపాలిస్తున్నప్పుడు దాని పేరుని రత్నాపూర్ నుంచి కుల్తాబాద్గా మార్చారు. ఇప్పుడు ఏం చేశారు అంటే ఆ కుల్తాబాద్ నుంచి మళ్ళీ రత్నాపూర్గా మార్చారు. ఓల్డ్ నేమే ఇచ్చారు. సో ఎక్కడది? మహారాష్ట్రలోని కుల్తాపూర్. ఇది మనకి గమనిస్తే అంటే ఏ జిల్లాలోది అని అంటే ఛత్రపతి సంభాజీ జిల్లా. మనకి అర్థమైపోయి ఉంటుంది విషయం ఏంటి అనేది. రీసెంట్గా ఈ సంభాజీ మూవీ వచ్చింది కదా మనకి. ఆ మూవీ వచ్చిన తర్వాత నుంచి ఏమైంది అని అంటే ఇక్కడ వీళ్ళకి అగేనెస్ట్గా అంటే ఔరంగజేబుది అక్కడ మనకి టాంబ్ కూడా ఉంది, సమాధి కూడా ఉందన్నమాట. అదే రాష్ట్రంలో, ఇది మహారాష్ట్రలోనే. దాన్ని తీసేయాలి అని చాలామంది గొడవ చేయడం, ఇదంతా పెద్ద ఇష్యూ అయింది. దానిలో భాగంగా ఏం చేశారు అంటే వీళ్ళు పేరు మార్చారు. మొదటిగా పేరైతే మార్చారు. కుల్తాబాద్ని రత్నాపూర్గా మార్చారు. ఎక్కడిది ఇది అని అంటే మనకి మహారాష్ట్రలోదనమాట. ఎక్కడిది? మహారాష్ట్ర. ఏ జిల్లా? ఛత్రపతి సంభాజీ జిల్లాలో అనమాట. ఏది? కుల్తాపూర్ గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఔరంగజేబు ఉన్నాడు కదా, ఈ ఔరంగజేబు సమాధి ఉందన్నమాట. ఔరంగజేబు సమాధి ఉంది. సమాధి ఉన్న ఏరియానే అనమాట ఈ కుల్తాబాద్ అనేది. దీనిలో ఇతనితో పాటు ఇతని పుత్రరత్నాలు ఉన్నారన్నమాట. ఇతని కొడుకులు ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరి సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆజంషా ఒకరు, అసఫ్జా వీళ్ళిద్దరి సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఎక్కడ? ఈ ప్లేస్లోనే, ఈ కుల్తాబాద్లోనే. దీనికి ఈ కుల్తాబాద్కి 25 కిలోమీటర్ల దూరంలో ఔరంగాబాద్ అని ఉంది. ఔరంగాబాద్. ఈ ఔరంగాబాద్ పేరునే వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ లీడింగ్లో ఉన్నప్పుడు ఏం చేశారు అని అంటే దీన్నే మనకి సంభాజీ నగర్గా మార్చారు. సంభాజీ నగర్ ముందు మార్చింది ఇదేనమాట. ఔరంగాబాద్ని సంభాజీ నగర్గా మార్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఈ కుల్తాబాద్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఔరంగాబాద్ పేరుని 2023కు ముందే దీనికి సంభాజీ నగర్గా పేరు మార్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ఔరంగజేబు కొడుకులు, తర్వాత ఔరంగజేబు వీళ్ళ ముగ్గురు సమాధి అక్కడే ఉందన్నమాట. ఇక్కడ కుల్తాబాద్లోనే. ఈ అసఫ్జా అనగానే మనకి బాగా సుపరిచితుడితను మనకి హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ నిజాంగా ఈయన ప్రసిద్ధి అనమాట. హైదరాబాద్ని కట్టిన నిజాం కింద చెప్పుకుంటారు ఇతను. ఏది? అసఫ్జాని. ఓకేనా? అది పాయింట్. సో కుల్తాబాద్ పేరుని రత్నాపూర్గా మార్చారు. రత్నాపూర్గా మార్పు చేయడం జరిగింది. కన్ఫామ్గా అడుగుతాడు ఇది. దీనికి రిలేటెడ్గా మనం చెప్పుకున్న పాయింట్స్ చూడండి. మహారాష్ట్రలో ఉంది ఇది. ఏ జిల్లా అంటే ఛత్రపతి సంభాజీ జిల్లా. దీనికి కుల్తాబాద్కి 25 కిలోమీటర్ల దూరంలోనే ఔరంగాబాద్ ఉంది. ఔరంగాబాద్ పేరుని సంభాజీ నగర్గా మార్చారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, సంభాజీ నగర్ ఇది వచ్చేటప్పటికి ఛత్రపతి సంభాజీ జిల్లా. కుల్తాబాద్ ఉన్నది ఛత్రపతి సంభాజీ జిల్లాలో. సో ఇక్కడ ఔరంగజేబు, అసఫ్జా ఉన్నారు కదా,
వీళ్ళ కొడుకులు వీళ్ళ ముగ్గురు సమాధులు ఎక్కడ ఉన్నాయంటే ఈ కుల్తాబాద్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ఈ సమాధులు తీసేయాలి అని గొడవ జరుగుతుందన్నమాట. సో మనకు వార్తల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా పరీక్షల్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఇవి గుర్తుంచుకోండి. ఏం మార్చారు? కుల్తాబాద్ని రత్నాపూర్గా మార్చారు. ఏ రాష్ట్రంలో ఉంది ఇది? మహారాష్ట్ర. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. టర్బో యూపీఐ. ఈ టర్బో యూపీఐ ప్లగ్ఇన్ అని ఉంది చూడండి. టర్బో యూపీఐ ప్లగ్ఇన్, దీన్ని మనకి రాజర్ పే అన్నమాట. రాజర్ పే అంటాం. రాజర్ పే ఎన్బిపిఎస్తో కలిపి ఎన్బిపిఎస్ అంటే ఎన్పిసిఐ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అంటాం. ఇదన్నమాట. సో ఈ రెండు కలిసి మనకి టర్బో యూపీఐ ప్లగ్ఇన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. టర్బో యూపీఐ ప్లగ్ఇన్. దీని ద్వారా ఏంటి అంటే యూపీఐ మనకు తెలుసు కదా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనుకున్నాం కదా. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పుకున్నాం. ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఎందుకు అని అంటే ప్రతిసారి మనం ఏమైనా లావాదేవీలు ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేయాలి అని అంటే ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు వెళ్ళాలి. అలా వెళ్లకుండా యూపీఐ ద్వారా ఏం చేయొచ్చు? మొబైల్ నుంచే డైరెక్ట్గా మనం ఒక పాస్వర్డ్ని ఉపయోగించి డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం ఆన్లైన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇక్కడి నుంచి చేసేయచ్చు. అది యూపీఐ యొక్క ఫంక్షన్. ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే పేమెంట్ సర్వీసెస్ అన్ని పేమెంట్ సర్వీసెస్ అన్నీ ఒకే దాని కిందకు తీసుకురావడానికి ఈ రాజర్ పే అనేది ఒక సర్వీస్ అన్నమాట, సర్వీస్ ప్రొవైడర్ అన్నమాట. ఈ రాజర్ పే యూపీఐ ప్లగ్ఇన్ అనే ఒక కాన్సెప్ట్ని పట్టుకొచ్చింది. దాన్నే టర్బో యూపీఐ అంటారు. టర్బో యూపీఐ అని పిలుస్తారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశాడని అడుగుతాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఈ టర్బో యూపీఐ అనే ప్లగ్ఇన్ని క్రింది వారిలో ఎవరు ప్రవేశపెట్టారని అడుగుతారు. దట్ ఈస్ రాజర్ పే ఎన్పిసిఐతో కలిసి దీన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. దిస్ ఇస్ ద వన్ స్టెప్ సొల్యూషన్ అంటారు, వన్ స్టెప్ ఇంటిగ్రేషన్ అనమాట. అన్ని సేవలు ఒకే చోటికి, అంటే రెంట్లు పే చేయాలి అన్న తర్వాత పోతే ఇంకేమన్నా సర్వీసెస్ ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క సర్వీసెస్ కాకుండా సేమ్ మన ఫోన్పే సర్వీస్ లాగా లేదా మన జీపే లాగా సర్వీసెస్ ఉన్నాయి కదా, ఆ విధంగా రాజర్ పే ఇంట్రడ్యూస్ చేసిన సర్వీస్. దాన్ని ఏమంటాం? టర్బో యూపీఐ అంటాం. సింపుల్గా గుర్తుంచుకోండి సరిపోతుంది, దానిలో డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏషియన్ భారత్ వాణిజ్య జాయింట్ కమిటీ అంటాడు. ఈ ఏషియన్ అన్నాం కదా, ఏషియన్ అంటే ఏఎస్ఈఏ అని, ఇక్కడ ఏషియన్ ఇండియా వాణిజ్య జాయింట్ కమిటీ అన్నమాట. ఇది 8వ ఎడిషన్ మనకి న్యూఢిల్లీలో జరిగిందనమాట. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. సో ఎక్కడ జరిగింది అని అడుగుతాడు, న్యూఢిల్లీలో. ఈ ఏషియన్ ఇండియా కాంటెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇదేంటి అని అంటే గూడ్స్ ట్రాన్సాక్షన్ అనమాట. అంటే ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, AITIGS అంటారు. ఓకేనా, దిస్ ఇస్ ద వన్ అనమాట. AITI కదా అగ్రిమెంట్, TIGA అగ్రిమెంట్. ఇది అనమాట ఈ కమిటీ. ఇక్కడ జరుగుతున్న వాణిజ్య జాయింట్ కమిటీ ఇక్కడ చూడండి, AITIGA కదా, దట్స్ అ పాయింట్ మనకు కనిపిస్తుంది కదా. ఈ మీటింగ్ జరిగిందనమాట, ఈ జాయింట్ కమిటీ మీటింగ్ జరిగింది. AITIGA గుర్తుంచుకోండి. ఇది ఏంటి అని అంటే ఏషియా, ఏ అంటే ఏషియన్ లేదా ఆసియన్ అంటాం కదా, ఆసియన్ ఇండియా ట్రేడ్ అంటున్నాడు. ట్రేడ్ అంటే వాణిజ్య, ఇది ట్రేడ్ అనమాట, వాణిజ్య. ట్రేడ్ ఇన్ గూడ్స్ అంటే మనకేంటి వస్తువులు కదా, గూడ్స్ అనే రాస్తున్నాను నేను ఇక్కడ. గూడ్స్ అగ్రిమెంట్ అంటే ఒప్పందం, గూడ్స్ అగ్రిమెంట్.
అంటే భారతదేశముతో పాటు ఏషియన్ గుర్తుంచుకోండి, ASEAN. ఏషియన్ అనేది ఏంటి అని అంటే 10 దేశాల కూటమి అనమాట. అది ఏషియన్ అంటారు. ఏషియన్ అనేది 10 దేశాల కూటమి. ఇక్కడ రాసుకుందాం. ఏషియన్ అంటే ఏంటి అని అంటే ఏ దేశాలు ఉంటాయి ఏషియన్లో ఒక్కసారి చూద్దాం. ఈ ఏషియన్ అనేది మనకి ఏషియన్ AITIGA కదా, ఈ రెండు డిఫరెన్స్ చూద్దాం. ఏషియన్ అనేది ఏషియన్ ఇండియా అనమాట. ఇక్కడ ఏషియన్ ఇండియా ఇది వచ్చేటప్పటికి ఏషియన్, ఇది దీనిలో భాగమే అనమాట. ఇది దీనిలో భాగమే. ఇదేంటిది ఆసియా ఏషియన్ సౌత్ ఈస్ట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సౌత్ ఈస్ట్ అంటే ఏంటి? ఆగ్నేయం అంటాం కదా. ఆగ్నేయాసియా దేశాల సహకారం, అసోసియేషన్, సహకారం లేదా కూటమి, మీ ఇష్టం. కూటమి అనుకున్నా కూడా కరెక్టే. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి. ఇదేంటిది? ఈ ఆగ్నేయ ఆసియా దేశాలతో పాటు ఇండియా, ఆగ్నేయ దేశాలతో పాటు భారతదేశానికి సంబంధించిన వాణిజ్యము దేని గురించి? గూడ్స్కి సంబంధించిన ఒప్పందం. వస్తువులని ఒక కంట్రీ నుంచి, ఈ ఆసియన్ కంట్రీల నుంచి భారతదేశానికి, ఆసియన్ కంట్రీలు 10 దేశాలు అనమాట. ఈ 10 నుంచి భారతదేశానికి జరుగుతున్న వాణిజ్యం గురించి ఉన్న ఒప్పందం, అగ్రిమెంట్ ఏది అంటే ఇది. చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇదేంటి అని అంటే ఇది 10 దేశాల కూటమి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటారు. ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి. ఈ 10 దేశాల్లో భారతదేశం ఉందా అంటే భారతదేశం ఉండదు దీనిలో. ఎందుకు అని అంటే చిన్న పాయింట్ చూడండి. ఇది సౌత్ ఈస్ట్ కదా, ఇది నార్త్ అనుకుందాం, ఇది ఈస్ట్ అనుకుందాం, ఇది సౌత్, ఇది వెస్ట్, పడమర, ఉత్తరం, తూర్పు, దక్షిణం కదా. ఇవే కదా మనకి డైరెక్షన్స్. సౌత్ ఈస్ట్ అంటే ఏంటి అంటే ఇలా ఉండేదన్నమాట. ఇవి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది ఆసియా ఖండం అనుకుంటే దీనిలో సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉండే కంట్రీలు. మరి భారతదేశం ఎక్కడ ఉంటుంది? ఆసియా ఖండంలో సౌత్లో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది ఇండియా, మరి ఇక్కడ ఉండదు కదా. సింపుల్ పాయింట్. ఇండియా అనేది సౌత్ ఈస్ట్ కాదు, సౌత్ నేషన్, దక్షిణ భాగాన ఉంటుంది. ఆసియా ఖండంలో దక్షిణాన ఉంటుంది మనది. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇవన్నీ ఏంటి అంటే దక్షిణాన ఉండేవి. ఇటు మరి సౌత్ ఈస్ట్లో ఉండేవేంటి? ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, తర్వాత కాంబోడియా, వియత్నాం, లాఓస్, బ్రూనే, ఇలాంటి ఇవి నేషన్స్ అనమాట. సింగపూర్, థాయిలాండ్. సో ఈ నేషన్స్ అన్నీ ఇక్కడవన్నమాట. ఓకేనా? ఆ పాయింట్ అర్థమైతే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడికి మనం కనుక డిఫరెన్స్ చూసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సింపుల్ పాయింట్ మనం హోల్డ్ చేద్దాం. ఇది వచ్చేటప్పటికి వాణిజ్యానికి సంబంధించింది. ఏషియన్ ప్లస్ భారతదేశం కదా. భారత్కి మధ్య వాణిజ్యానికి ఉన్న ఒప్పందం అనమాట, వాణిజ్య ఒప్పందం. ఇది వచ్చేటప్పటికి ఏంటి? 10 దేశాల కూటమి అంతే. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1967లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే థాయిలాండ్లో అనమాట. థాయిలాండ్, బ్యాంకాక్ అంటాం కదా, బ్యాంకాక్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు 1967లో ఏషియన్. కానీ ఇది వచ్చేటప్పటికి మనకి ఇది 2009లో ప్రారంభించారు. 2010 నుంచి మనకి పని చేయడం కొనసాగించింది అనమాట, స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇది 1967. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే దీని ప్రధాన కార్యాలయం మనకి జకార్తాలో ఉంటుంది. ప్రధాన కార్యాలయం జకార్తా, ఇండోనేషియాలో ఉంటుంది. అదనమాట పాయింట్. అర్థమైందా? ఇది ఏషియన్ పార్ట్, ఇది ఏషియన్ AITIGA. ఇప్పుడు ఈ మీటింగ్ ఏంటి అని అంటే దేనికి రిలేటెడ్ అంటే దీనికి రిలేటెడ్గా. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? AITIGA అంటే ఏంటి? ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. ఇది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి.
ఎన్ని దేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 10 దేశాలు కదా. ఈ 10 దేశాల్లో 10లో మనము ఇండోనేషియా ఒకటి, ఫిలిప్పీన్స్ ఒకటి, ఇంకా ఏముంది? సింగపూర్ ఒకటి, మలేషియా ఒకటి, మయన్మార్ ఒకటి, నెక్స్ట్ థాయిలాండ్, వియత్నాం, లావోస్, బ్రూనే, కాంబోడియా. ఈ 10 దేశాలు అన్నమాట. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మలేషియా, మయన్మార్, థాయిలాండ్, తర్వాత నెక్స్ట్ వియత్నాం, లావోస్, బ్రూనే, కాంబోడియా. ఈ 10 దేశాలు ఏషియన్ దేశాలు అంట. ఇవి దేశాలు. ఓకేనా? సింపుల్, దట్స్ అ పాయింట్. ఎక్కడ జరిగింది సమ్మిట్? ఈ మీటింగ్ ఢిల్లీలో. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. వేవ్స్ 2025. ఈ వేవ్స్ అంటే ఏంటి అని అంటే వేవ్స్ సమ్మిట్ అనమాట. ఇది మనకి వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనమాట. ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, దీన్నే వేవ్స్ అంటారు. వేవ్స్ సమ్మిట్ అంటాం. ఈ వేవ్స్ సమ్మిట్ ఏంటి అని అంటే దేనికి సంబంధించింది అని అంటే కొత్త బాణీలు, అంటే కొత్త రకంగా పాటలు కానీ వీడియోలు కానీ, అంటే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త ఆవిష్కరణలతోటి ఎవరైతే రూపొందిస్తారో వాటిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి అవార్డులను ప్రదానం చేస్తారనమాట. దాన్నే మనం ఏమంటామంటే వేవ్స్ అవార్డులు అంటాం. వాటిని ఈ వేవ్స్ అవార్డులు ఎప్పుడు ఇస్తారు అని అంటే మనకి మే 1 నుండి 4 దాకా 2025లో ముంబైలో ఇస్తారనమాట. ముంబైలో ప్రదానం చేస్తారు. దానికి రిలేటెడ్గా ఒక సమ్మిట్ జరిగిందనమాట. అంటే ఎవరెవరికి అవార్డులను అనౌన్స్ చేశారు అనేది ఈ సమ్మిట్లో చెప్పారు. అంటే ఎవరికి ప్రదానం చేయబోతున్నారు మే మంత్లో, మే ఫస్ట్ వీక్లో అన్నదాన్ని అనౌన్స్ చేశారు. ఎప్పుడు అని అంటే ఈ మంత్ ఫస్ట్ వీక్లో, ఏప్రిల్లో అనౌన్స్ చేశారనమాట. ఏప్రిల్ 2nd వీక్లో అనౌన్స్ చేశారు. ఓకేనా? సో ఇక్కడ ఈ వేవ్స్కి సంబంధించిన ఈ అవార్డులో, దీనిలో ఈ కేటగిరీలో విజేత ఎవరు అని అంటే ఈ వేవ్స్ అవార్డు విజేత ఎవరు అంటే కునాల్ కుందు అండ్ అల్లప్ సర్దార్ అనమాట. ఇతను విజేత, విన్నర్ ఇతను అనమాట. ఇతను కలకత్తాకి చెందిన వ్యక్తి అనమాట. వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు విజేతలు అనమాట. మొదటి వాళ్ళు. ఫస్ట్ రన్నరప్ అంటే ఇక్కడ విన్నరు రన్నరు అనరు. ఫస్ట్ రన్నరప్, సెకండ్ రన్నరప్, థర్డ్ రన్నరప్, ఫోర్త్ రన్నరప్, ఫిఫ్త్ రన్నరప్ అని ఇస్తారు. ఫస్ట్ రన్నరప్ ఎవరు అంటే వివేక్ దూబే, ముంబైకి చెందిన వ్యక్తి అనమాట. సెకండ్ రన్నరప్ వచ్చినప్పటికీ భావ గణేష్ తంబిరాన్ కోయంబత్తూర్ అనమాట. తర్వాత థర్డ్ రన్నరప్ వచ్చినప్పటికీ జయానందన్ ఆర్ చెన్నై వ్యక్తి. ఈ జయానందన్ ఆర్కే ఫోర్త్ రన్నరప్ కూడా ఇచ్చారు. థర్డ్, ఫోర్త్ రన్నరప్ 2 ఇతనే, చెన్నై. తర్వాత ఫిఫ్త్ రన్నరప్ వచ్చినప్పటికీ దీప్ రాజేష్ దాబ్రే, ఇతను మనకి పూణేకి చెందిన వ్యక్తి అనమాట. సో విజేత ఎవరు అనేది బాగా ఫోకస్ చేయండి, ఇంపార్టెంట్ వన్. ఎక్కడ జరిగింది? ఇది ముంబైలో జరిగింది. ముంబైలో జరుగుతుంది. సమ్మిట్ కూడా ముంబైలోనే. సో ఎక్కడ ప్రదానం చేస్తారు? ముంబైలో మే 1 నుంచి 4 వరకు ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది. ఓకేనా? సో విజేత ఎవరు? కునాల్ కుందు అండ్ అల్లప్ సర్దార్. ఓకేనా? దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇటలీ ప్రధాని భారత పర్యటన. ఇటలీకి చెందిన ఈయన డిప్యూటీ ప్రధాని అనమాట. ఇటలీ డిప్యూటీ ప్రధాని కనిపిస్తున్నారు కదా ఇక్కడ, యాంటోనియో తలాని అనమాట. భారతదేశానికి పర్యటనకి రావడం జరిగిందనమాట. డిప్యూటీ ప్రధాని, అంతేకాకుండా ఈయన విదేశాంగ మంత్రి కూడా ఈయనేనమాట. ఈయన పర్యటనకు వచ్చారు, భారత పర్యటనకి. ఏ దేశం? ఇటలీ నుండి అనమాట. సో దేని గురించి అంటే భాగస్వామ్యం దేనిలో అని అంటే
సంబంధాలు. దౌత్య సంబంధం దేని గురించి అంటే దౌత్య సంబంధం వ్యూహాత్మక భాగస్వామ్యం అన్నమాట. వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం భాగస్వామ్యం మీద అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మీద ఫోకస్ తోటి ఇండియాకి రావడం జరిగిందనమాట. ఇటలీ యొక్క డెప్యూటీ ప్రధానమంత్రి. సో ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ ఏంటి, ఇటలీ అనగానే ఇటలీ రోమ్ కదా, ఇటలీ క్యాపిటల్ రోమ్. రోమ్ చాలా ప్రముఖమైన నగరం కదా, రోమ్ నగరం సంగీతానికి చాలా ప్రసిద్ధి అనమాట రోమ్ నగరం. సో రోమ్ కరెన్సీ ఏంటి అని అంటే మనకి యూరోలు తెలుసు, ఇది కరెన్సీ యూరో తెలుసు. ఇక్కడ ఒక చాలా ప్రముఖమైన ఒక సంస్థ ఉంది, ప్రపంచ స్థాయి సంస్థ ఒకటి ఉంది ఇక్కడ, FAO అంటాం. FAO ఆహారము మరియు వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది ఎక్కడ ఉంది అని అంటే రోమ్, ఇటలీలో ఉంది అనమాట. FAO గుర్తుంచుకోండి, చాలాసార్లు అడిగాడు. ఎవరి పర్యటన, డెప్యూటీ ప్రధాని మరియు విదేశాంగ మంత్రి. ఏ దేశానికి, ఏ దేశ, ఇటలీ యొక్క. సో భారతదేశానికి పర్యటనకు రావడం జరిగింది వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం అనమాట. దట్స్ ద పాయింట్. వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దామా. ఎస్, లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబ్. ఈ లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబ్ని ఈ గైడెడ్ బాంబ్ని ప్రవేశపెట్టడం, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది డిఆర్డిఓ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గౌరవ్ అనమాట దాని పేరేంటి, గౌరవ్. గైడెడ్ బాంబ్ అంటే గైడెడ్, అన్గైడెడ్ అని ఉంటాయి. గైడెడ్ అంటే ఏంటి అని అంటే ఎక్కడ కరెక్ట్గా లొకేషన్ ఎక్కడ అని చెప్తే దాన్ని గైడెడ్ అంట. ఎక్కడో వాళ్ళు ఎనిమి ఉన్న చోట ఉరామరిగ్గా కనుక ఎక్కడ దానికి దగ్గరలో కనుక పడితే దాన్ని ఏమంటామంటే అన్గైడెడ్ అంటాం. అంటే గైడ్ ఎవరు చేయకుండా, అంటే ఒక డైరెక్షన్ అంటూ ఇవ్వకుండా అన్గైడెడ్ అంటాం దాన్ని. ఇది మాత్రం గైడెడ్ బాంబ్. పేరేంటి, గౌరవ్. ఈ డిఆర్డిఓ ఇలాంటి వ్యవస్థని, ఇలాంటి గైడెడ్ బాంబుల వ్యవస్థని రెండింటిని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఒకటి గౌరవ్, రెండు గౌతమ్. గౌతమ్. ఈ గౌరవ్ ఏంటి అని అంటే దీనికి వింగ్స్ ఉంటాయి అన్నమాట, విత్ వింగ్స్ అనమాట. వింగ్స్ ఉంటాయి దీనికి. గౌతమ్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే నాన్ వింగ్డ్ అనమాట, వింగ్స్ లేనిది అనమాట. వింగ్స్ అంటే ఇక్కడ మనకి రెక్కలు ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇదిగోండి వింగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి వింగ్స్ మోడల్, ఇంకొకటి వింగ్స్ ఉండవు. ఒకటి దానికి రెక్కలు ఉంటాయి, ఇంకో దానికి రెక్కలు ఉండవు. ఇదే తేడా. రెండు వచ్చేటప్పటికి రెండింటి అంటే పొడవు ఎంత అంటే రెండింటి పొడవు 4 మీటర్లేనమాట, 4 మీటర్సే. కానీ ఇదేంటి అంటే విత్ వింగ్స్. గౌతమ్ వచ్చేటప్పటికి వింగ్స్ లేవు, వింగ్స్ ఉండవు అనమాట, వింగ్స్ లేని మోడల్. రెండు గైడెడ్ బాంబులు. ఓకేనా. సో తర్వాత ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి ఈ వింగ్స్ ఉన్నాయి కదా, ఈ రెక్కలున్న గౌరవ్కి వచ్చేటప్పటికి రెక్కల పొడవ ఎంత అంటే 3.4 మీటర్స్ అనమాట. 3.4 మీటర్స్ రెక్కల పొడవు అనమాట, రెక్కలు ఈ వింగ్స్ పొడవు అనమాట. సో మొత్తం దీని పొడవు ఎంత, 4 మీటర్స్. ఓన్లీ ఆ 4 మీటర్స్ ప్లస్ ఇక్కడ వింగ్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి కదా, దానివి 3.4 అనమాట. అది గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి ఏంటి అంటే వీటి రేంజ్ ఎలా ఉంటుంది అంటే ఎంత దూరం, ఎంత స్పీడ్ తోటి ప్రయాణించగలరు అంటే 30 కిలోమీటర్ల స్పీడ్ నుంచి 150 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళగలరు, వేగం అనమాట. 30 కిలోమీటర్స్ టు 150 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణించగలవు. గైడెడ్ బాంబులు అనమాట. గైడెడ్ బాంబులు డిఆర్డిఓ ఇంట్రడ్యూస్ చేసింది. వాటిని మనకి నౌకాదళానికి కానీ వాయుదళానికి కానీ వాడుకోవడానికి అవసరం ఉంటుందన్నమాట, ఛాన్స్ ఉంటుందన్నమాట. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్. ఇక్కడ కనిపిస్తోంది చూడండి, లేజర్ డైరెక్ట్ వెపన్ అనమాట. కనిపిస్తుంది కదా, లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్, LDEW అంటాం. EWS సిస్టమ్ కదా, వ్యవస్థ. డైరెక్ట్ ఎనర్జీ వెపన్ సిస్టమ్. ఇదేంటి అంటే దీని ద్వారా ఏం చేస్తారంటే ఒక లేజర్ బీమ్ని, లేజర్ డైరెక్ట్ కదా, లేజర్ బీమ్ని ఉపయోగించి
ఈ లేజర్ బీమ్ ఉంటుంది కదా, లేజర్ బీమ్ని ఉపయోగించి డ్రోన్లు కానీ డ్రోన్లను లేదా క్షిపణులు ఉంటాయి కదా, అంటే మిసైల్స్ ఉంటాయి కదా, డ్రోన్లు క్షిపణులు, ఈ డ్రోన్లని క్షిపణులని ఏవైతే ఐడెంటిఫై చేసి వాటిని బ్లాస్ట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఏమన్నా అన్వాంటెడ్ అంటే వేరే దేశాల వాళ్ళ డ్రోన్లు కానీ లేకపోతే ఏమన్నా మిసైల్స్ కనుక మన దగ్గరికి వస్తే, మన భూభాగంలోకి వస్తే వాటిని కంప్లీట్గా క్లోజ్ చేయడానికి ఈ మెకానిజంని వాడతారనమాట. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ కింద వాడతారు. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట సిస్టమ్. ఇది ఇలా మూవ్ అవుతూ 360 డిగ్రీస్ తిరుగుతూ 360 డిగ్రీలు తిరుగుతూ ఏంటి అంటే ఎక్కడ డ్రోన్స్ ఎక్కడ హోల్డ్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడంతా డ్రోన్ల వ్యవస్థ కదా, మనవి కాదు అని తెలిసినప్పుడు వాటిని బ్లాస్ట్ చేయడానికి ఈ మెకానిజంని ఉపయోగించవచ్చు. సో ఏంటది? లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్ వ్యవస్థ. దీని అందుబాటులో ఉందన్నమాట, మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. ఈ లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్ MK2 అనమాట. ఇది సిరీజ్ MK2A అనమాట. ఇది మోడల్ అనమాట. ఈ వ్యవస్థ అంటే ఇలాంటి లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థ ప్రపంచంలో ఓన్లీ 3 దేశాల దగ్గరే ఉందన్నమాట. 3 కంట్రీస్ దగ్గరే ఉంది. భారతదేశం ఇప్పుడు 4వ దేశంగా మారబోతుందన్నమాట. 4వ దేశంగా. ఒకటి అమెరికా, రెండవది చైనా, మూడవది రష్యా. భారత్ 4th కంట్రీ అనమాట. ఈ రకమైన వ్యవస్థ టెక్నాలజీ సాంకేతికత ఉన్న దేశం. ఓకేనా? మోడల్ పేరేంటి? MK2A. ఏంటది? డ్యూ అంటారు. డ్యూ మోడల్ అంటారు. డ్యూ మోడల్ అంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్. ఇది డ్రోన్లను క్షిపణులను ధ్వంసం చేయడానికి వాడతారనమాట. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. కనిపిస్తున్నారు కదా సౌరవ్ గంగూలీ మనకి వార్తల్లో ఉన్నారు. ఈ సెలక్షన్ కమిటీలో ICC సెలక్షన్ కమిటీకి చైర్మన్గా రెండవసారి ఎన్నికవడం జరిగిందనమాట. క్రికెట్ సెలక్షన్ కమిటీకి రెండవసారి. మొదటిసారి ఎప్పుడు అంటే ఫస్ట్ టైం 2021లో ఎన్నికయ్యారు. 3 సంవత్సరాల నిడివి ఉంటుందన్నమాట. 3 years అనమాట. 3 సంవత్సరాల కాలానికి. రెండోసారి ఎప్పుడు అంటే ఇప్పుడు మరి 2025లో 3 years టర్మ్ ఉంటుందన్నమాట. ఎవరి ప్లేస్లో వచ్చారు ఇప్పుడు అంటే మన అనిల్ కుంబ్లే ప్లేస్లో వచ్చారు. అనిల్ కుంబ్లే ప్లేస్లో సెలక్షన్ కమిటీకి హెడ్గా చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది సౌరవ్ గంగూలీని. మనకు తెలుసు కదా 2001 నుంచి 2005 దాకా ఈ టర్మ్లో 2001 నుంచి 2005 ఆ టర్మ్లో యాక్టివ్ కెప్టెన్గా మనకి మంచి పేరున్న వ్యక్తి కదా సౌరవ్ గంగూలీ. తర్వాత ఈ పర్టికులర్ పార్ట్లోనే అంటే మనకి గంగూలీతో పాటు ఇక్కడ VVS లక్ష్మణ్, తర్వాత మాజీ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హమీద్ హసన్, వెస్టిండీస్ బ్యాటింగ్ గ్రేట్ డెస్మండ్ హ్యాన్స్ అంటాం కదా, డెస్మండ్ హ్యాన్స్. తర్వాత వన్డే కెప్టెన్ మనకి దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఇతను. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మెన్ జొనాథన్ ట్రాట్. వీళ్ళు 5గురు ఈ ప్యానెల్లో మెంబర్లుగా అనమాట. ఈ సెలక్షన్ కమిటీలో ప్యానెల్ మెంబర్లుగా వీళ్ళు 5గురు ఎన్నికవడం జరిగింది. ఓకేనా? VVS లక్ష్మణ్, హమీద్ హసన్, డెస్మండ్ హ్యాన్స్, టెంబా బావుమా అండ్ జొనాథన్ ట్రాట్. ఇతను ఇంగ్లాండ్. తర్వాత మన కెప్టెన్ టెంబా బావుమా వచ్చినప్పటికీ నెక్స్ట్ దక్షిణాఫ్రికా, ఇతను సౌత్ ఆఫ్రికా. డెస్మండ్ హ్యాన్స్ మనకి తెలుసు, డెస్మండ్ హ్యాన్స్ వెస్టిండీస్ బ్యాట్స్మెన్, వెస్టిండీస్. హమీద్ హసన్ వచ్చినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్. VVS లక్ష్మణ్ ఇండియన్ కదా, ఇండియా. వీళ్ళు మెంబర్లుగా ఎన్నికవడం జరిగిందనమాట. అది పాయింట్ మనకి. సో సౌరవ్ గంగూలీ ICC క్రికెట్ సెలక్షన్ కమిటీకి చైర్మన్గా ఎంపిక అవ్వడం జరిగింది. అతనితో పాటు 5గురు మెంబర్లు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి వెళ్దాం.
యా పంకజ్ అద్వానీ. పంకజ్ అద్వానీకి మ్యాచ్ ప్లే బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో యా ఇది ఈ మ్యాచ్ ప్లే బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ దీనిలో సిల్వర్ రావడం జరిగిందనమాట. రజితం కదా, రజిత పథకం వచ్చింది ఎవరికి? పంకజ్ అద్వానీ. భారతదేశ బిలియర్డ్స్ ప్లేయర్లో ఫేమస్ బిలియర్డ్స్ ప్లేయర్స్లో చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా చెప్పుకుంటారు ఇతన్ని. ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, పంకజ్ అద్వానీ. ఈ పంకజ్ అద్వానీ చాలా ఫేమస్ బిలియార్డ్స్ ప్లేయర్. బిలియార్డ్స్ ఆర్ స్నూకర్ అంటాం కదా, బిలియార్డ్స్ అంటే స్నూకర్ కొంచెం వేరియేషన్ ఉంటుంది రూల్స్లో, బట్ బిలియార్డ్స్ ఆర్ స్నూకర్లో ఇతను చాలా స్పెషల్ పర్సన్. 2016 నుంచి ఈ టోర్నమెంట్లో అంటే మ్యాచ్ ప్లే బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో ఇతను గోల్డ్ మెడల్ టర్న్ చేశాడనమాట. 2024 దాకా కూడా ఇదే ఫస్ట్ టైం ఇతనికి సిల్వర్ రావడం. 2025లో ఇతనికి రజితం వచ్చిందనమాట, సిల్వర్ మెడల్ వచ్చింది. సో ఇది ఎక్కడ మనకి ఐర్లాండ్లోని కార్లోలో జరుగుతున్న పోటీలో ఈయన తుది పోరులో ఫైనల్లో పంకజ్ అద్వానీ డేవిడ్ క్యాసియర్ చేతిలో ఓడిపోయాడు అనమాట. డేవిడ్ క్యాసియర్ చేతిలో ఎక్కడ జరుగుతుందో చూద్దాం ఫస్ట్. ఇది జరుగుతోంది ఎక్కడ అంటే ఐర్లాండ్లోని కార్లో సిటీలో అనమాట. ఇక్కడ జరుగుతోంది. దీనిలో ఎవరి చేతిలో ఓడిపోయాడు? ఇతనికి రజితం వచ్చింది అని అంటే ఎవరికో గోల్డ్ వచ్చి ఉండాలి కదా. గోల్డ్ వచ్చింది ఎవరికి అని అంటే తుది దశలో అంటే లాస్ట్ దాకా పోరాడిన ఫైనల్లో ఓడిపోవడం జరిగిందనమాట. ఐర్లాండ్ కార్లో ఇక్కడ మనకి డేవిడ్ క్యాసియర్ ఈ డేవిడ్ కాసియర్ చేతిలో ఓడిపోయాడు అనమాట. ఇతను ఇంగ్లాండ్కి చెందిన బిలియార్డ్స్ ప్లేయర్ డేవిడ్ క్యాసియర్ చేతిలో ఓడిపోవడం జరిగిందనమాట. దిస్ అ పాయింట్. ఓకేనా, ఇది మనకి పంకజ్ అద్వానీ. ఏ టోర్నమెంట్? మ్యాచ్ ప్లే బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అని అంటే ఐర్లాండ్లోని కార్లేలో జరిగింది. ఎవరు గోల్డ్ మెడల్ గెలిచారు అంటే డేవిడ్ క్యాసియర్ గోల్డ్ మెడల్. సిల్వర్ మెడల్ ఎవరికి అని అంటే పంకజ్ అద్వానీకి. 2016 నుంచి ఈయనే ఈ టోర్నమెంట్లో మ్యాచ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో విన్నర్, గోల్డ్ మెడల్ తెచ్చుకున్న ఆటగాడు. బట్ ఈసారి 2025లో ఇతనికి రజితం రావడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం గమనిస్తే 2016 నుంచి అద్వానీ వరుసగా ఈ టైటిల్ని గెలుచుకున్నాడు. ఇదే ఓడిపోవడం అంటే ఈ ఓడిపోవడం ఇన్ ద సెన్స్ మనకి వరుసగా గెలిచాడు. ఈసారి వచ్చినప్పటికీ రజితం వచ్చిందనమాట. వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, మరికొన్ని విశేషాలు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.